వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్. 31st January 2026. ఏంటి ఈరోజు డైరీ? ఈరోజు డైరీ డిప్రెషన్. కొన్నిసార్లు ఈ డిప్రెషన్ అనే దరిద్రమైన ఒక భూతం ఉంటుందన్నమాట. అది సడన్గా వచ్చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మనల్ని. సో డిస్టర్బ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ట్రిప్ అని చెప్పేసి ఒక 15 days స్టడీస్కి గ్యాప్ రావడం, సో మళ్ళీ టైం టేబుల్లో మనం వెంటనే సెట్ అవ్వకపోవడం, ఇంకా మెయిన్లీ న్యూస్ అనమాట. ఈ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్రాష్ అవ్వడం, దానిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ గురించి బాధపడడం. అంటే అందులో మనం కూడా ఒక బాధితులు అనుకోండి. ఫీలింగ్ సాడ్, బట్ ఏం చేయలేమన్నమాట. వీ హ్యావ్ టు వెయిట్ విత్ ద పేషెన్స్ యాక్చువల్లీ. సో ఈరోజు నేను షెడ్యూల్ తయారు చేస్తున్నాను అనమాట. February 1st నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, సిలబస్ని ఎలా ఫినిష్ చేయాలని చెప్పేసి మేడ్ అండ్ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వాలనుకుంటున్నాను స్ట్రిక్ట్గా. యాక్చువల్లీ ఈరోజు ఆఫ్ నుంచి ఫాలో అవుదాం అనుకుంటున్నాను, బట్ ఈ డిప్రెషన్ ఉండకూడదు వల్ల కాలేదనమాట. కొంచెం డిస్టర్బ్ చేస్తారు వాడు బాగా. సో రేపటి నుంచి మనం ఫాలో అవుదాం. ఇంకా ఎక్కువగా ఆలోచించి మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది అనమాట. పదే ఒక విషయం గురించి ఆలోచించి, ఒక విషయం గురించి మనం ఏం చేయలేమని తెలిసిన తర్వాత కూడా దాని గురించి మళ్ళీ ఆలోచించి మన బుర్రను మనం చాలాసార్లు పాడు చేసుకుంటాం అనమాట. చాలామంది అడ్వైస్ ఇస్తూ ఉంటారు, ఆలోచించక ఈజీగా వదిలే అది ఇది అని చెప్పేసి. అది చెప్పే వాళ్ళకి చాలా ఈజీనే, కానీ చేసే వాళ్ళకి, అది అనుభవించే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. లైక్ ఇప్పుడు నేనే అనుకోండి, సరేనా, లైక్ ఇన్వెస్ట్ చేసాం మనం స్టాక్స్లో, లాస్ వచ్చింది అనుకోండి, వేరే వాళ్ళు చెప్పేస్తారు ఇట్ హ్యాపెన్స్, యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ అని చెప్పేసి. బట్ లాస్ వచ్చింది నాకు కదా ఉంటుంది పెయిన్, వాడికి ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఎంపతి మాత్రమే చూపించగలరు, అంతే. లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది కదా కొన్నిసార్లు. మనం అనుకుంటాం ఇది గోల్ అని చెప్పేసి, అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. మనం అనుకుంటాం ఇది ఒక కష్టం మేము దాటేస్తే చాలని, అది దాటగానే ఇంకోటి ఉంటుంది. మేబీ లైఫ్ అంటే జీవితకాలం ఫైట్ చేయడం అనుకుంటాం, ప్రతిరోజు ఫైట్ చేయడం. అలా చేస్తేనే మనం సర్వైవ్ అవ్వగలం. డిప్రెషన్ వల్ల అనుకుంటా అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఈరోజు చేసిన పని మనం ఒకటే, ఈరోజు ఎలా చదువుకోవాలి, ఎన్నా చదువుకోవాలి అని చెప్పేసి ఒక స్టడీ ప్లాన్ అయితే చేసాం. దాన్ని ఫాలో చేయాలనుకున్నాం, చేయలేకపోయాం ఈరోజు. ఎందుకంటే డిప్రెషన్ అనేది స్పెసిఫిక్గా ఎవరి వల్లనో దేని వల్ల రావడమే లేదు. అది సడన్గా అప్పుడప్పుడు వచ్చేస్తుందంటే ఓవరాల్గా మనం థింక్ చేస్తుంటాం అసలు ఏమవుతుంది ప్రపంచంలో అన్నట్టు. లైక్ మీరు కూడా ఎప్పుడైనా ఆలోచించుంటారు, ఇప్పుడు సడన్గా ఈ గెలాక్సీ ఎంత పెద్దది, దానిలో మన యూనివర్స్ ఎంత, ఆ యూనివర్స్లో మన సోలార్ సిస్టమ్ ఎంత, సోలార్ సిస్టంలో ఎర్త్ ఎంత, ఎర్త్లో మన కాంటినెంట్స్, కంట్రీస్, స్టేట్స్, ఆ దాంట్లో మన డిస్ట్రిక్ట్ ఎంత, మండల్, విలేజ్, ఇలా చూసుకుంటే మనం చాలా టైనీ అనమాట. ఆలోచించినప్పుడు ఇంతేనా, మనం ఇంతే కదా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం అని చెప్పి అనిపిస్తుంది. అది మన ఇమాజినేషన్ వరకే. కానీ ఒకసారి మనం బయటికి వెళ్ళి చూసాం అనుకోండి, ఆ ఇమాజినేషన్ బర్స్ట్ అయిపోయి రియాలిటీ కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది, అంతే. కొన్నిసార్లు మన రాత్రిలోనే అలానే రాస్తుందని అనుకోవాలా, లేకపోతే మనం ఏం చేయకపోవడం వల్ల అలా జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దానికి నాకు ఈరోజు ఒక క్లారిటీ దొరికిందనమాట. మనం ఏదైనా చేస్తేనే మారుతుందనమాట. రాత్రిలో ఏం లేదు, మనం చెయ్యండి రాత మాత్రం ఏం చేయగలదు, మనం చేస్తే కదా చేస్తుంది. ఎనీవేస్ 31 days అయిపోయాయి జనవరిలో, అలా ఈస్తో గడిచిపోయాయి. ఫిబ్రవరి చూద్దాం ఏమవుతుందో. ఇప్పటి నుంచి మనం టైం వేస్ట్ చేయకూడదు. టైమ్ ఈజ్ వెరీ ప్రేషియస్. రేపేమో పోతున్నాం, ఈరోజు మనం చేసే యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఈరోజు యాక్టివిటీస్ అయితే ఉన్నాయో కొంచెం మనం కరెక్ట్గా చేద్దాం. డిప్రెషన్లో ఏమేమి మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లేదు. మేబీ వీడియో నేను చూసి కొన్ని రోజుల తర్వాత నేనే నవ్వుతానేమో అనిపిస్తుంది. అంతే, రేపటి నుంచి స్ట్రాంగ్ ఉంటాం మనం. యూ హ్యావ్ టు మేక్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్. దానికోసం మనం ఇప్పుడు త్వరగా పడుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే. గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ విత్ ద పేషెన్స్ అండ్ రేవంత్ లవ్స్ యూ.